ఇక వెంకటేశ్వర స్వామి గురించి ఏం చెప్తారు? వెంకటేశ్వర స్వామి మహిమలు పెరిగాను, ఆ స్థలంలో అద్భుతాలు జరిగాను. వెంకటేశ్వర స్వామి మనం చూసుకుంటే అక్కడ ప్రతిరోజు అద్భుతాలే, రోజుకు లక్షలాది మంది స్వామివారి సేవకే లక్షల మంది తరలి వస్తారని చెప్పాడు. లక్షలాది మంది అక్కడ రోజు ఎప్పుడు ఓం నమో వెంకటేశ్ అనేది, తర్వాత రోజుకు 4 కోట్ల రూపాయల ఆదాయం రావడము అని అనేక అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ. రీసెంట్గా ఒక మంది అంటే మనకు హైదరాబాద్ నుండి కొంతమంది అంటే కంటి చూపులు లేని వాళ్ళు వచ్చి 100 మంది వేరు. అక్కడ పోతే వాళ్ళు దర్శనానికి పోతే స్వామివారు స్పష్టంగా కనపడి అందరు కనపడారట. వాళ్ళకి కనిపించాడు డైరెక్ట్. కళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వారికి ఒక గ్రూప్ గా వెళ్ళారు. ఆ గ్రూప్ గా వెళ్ళారు. ఆ గ్రూప్ కి వెళితే వాళ్ళు దర్శనం చేసుకుంటే స్వామివారు అక్కడ మనకు అందరికి దర్శనం ఇచ్చాడు, కనపడాడు. అందరూ కనిపించారు. అద్భుతం అది. అది ఢిల్లీలోనే ఒక ఆమె, అతనికి ఎక్కడ చూసినా మాటలు లేవు. చిన్నప్పటి నుండి వాళ్ళు అమెరికాలో ఉంటారు. అమెరికాలో అన్ని ఆమె తిరగని హాస్పిటల్ లేదు, అన్ని హాస్పిటల్లో వాళ్ళు చేశారు, మాటలు ఎక్కడ రాలేదు వాళ్ళకు. మన వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళు. ఒకసారి మన ఏపీకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినట్టే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. అక్కడ దర్శనం అబ్బాయి కూడా దర్శనం తీసుకున్నారు, ఆ కొడుకును కూడా. అయితే ఆ దర్శనం చేసుకోగానే అక్కడ గోవింద గోవింద అనడం జరిగింది అందరితో పాటు. ఈ అబ్బాయి మాట్లాడని అబ్బాయి, అమ్మ ఆశ్చర్యపోయింది. పిల్లాడు మాట్లాడుతుంది నాయన ఒకసారి గోవింద అంటే గోవింద గోవింద గట్టిగా వచ్చిండ్రు. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఏం చెప్పిందంటే ఇంతవరకు మా అబ్బాయికి అమెరికాలో ఉన్న అన్ని హాస్పిటల్ చూపించాము, ఎక్కడా కాలేదు, ఇక్కడ స్వామివారు దర్శించుకొని మా అబ్బాయికి మాటలు రావడం జరిగింది చెప్పింది. మొన్న అక్కడ వెంకటేశ్వర కొన్ని ఏంటంటే పుల్లు వచ్చి చిరత పుల్లు వచ్చి పిల్లలు ఎత్తుకుపోయినాయి, అవన్నీ కూడా చెప్పారు. అవును, కాలజ్ఞానం స్వస్థ అన్నీ ఉన్నాయి సార్. తిరుమలకు వెళ్ళే మార్గాలు కట్టుబడినాడు. మన కరోనా వచ్చినప్పుడు దాదాపు 80 రోజులు తిరుమలకు అంటే కరోనా కారణంగా మొత్తం ఆలయాలన్నీ మూసి. అయితే ఇంకా విశేషాలు ఇంకేమి ఈ గ్రంథంలో ఏమేమి చూసారు అంటే అయిపోయిన విషయాలు కాకుండా ఇప్పుడు ఇంకా జరగబోయే విషయాలు ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు మనకు ప్రస్తుతం గురించి చెప్పమంటారా? ఇంకా వర్షాల గురించి చెప్తారండి. రక్త వర్షం జలపై చెప్పలేదంటనకపోయ్యేరు, నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు. చెప్పలేదంటనకపోయ్యేరు, తప్పదిదిగో గురుని వాక్యము తప్పుదోవల బొవ్వు వారల చప్పరించు మింగు శక్తులు. చెప్పలేదంటనకపోయ్యేరు, మొప్పెతనమున మోసపోయ్యేరు, అదిగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరు. ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేలను గుప్పున దాటిపోయ్యడు గుర్ర పలుగులు ఏర్పడును. చెప్పలేదంటనకపోయ్యేరు, నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు. అంటే ఈ విషయాలన్నీ మామూలుగా చెప్పండి. ఇప్పుడు అన్ని మీరు పాటలకు పాడారు. అవును, లోకమందలి జనములంతా నీరు నిప్పున మునిగిపోతారు. నీరు నిప్పు జలప్రళయం, జలప్రళయం తుఫాన్లు వస్తాయి. ఊళ్ళకు గ్రామాల ఒకటే గంటల, ఒక సంవత్సరం పడాల్సిన వర్షము 2 గంటలు పడిపోతుంది. ఊళ్ళకు కొట్టుకుపోతాయి. మొన్న దుబాయ్ లో కూడా అలాగే పడింది. అవును, దుబాయ్ సంగతి అదే 1.5 year లో పడాల్సిన వర్షము 1 గంటన్నరలో పడ్డది. అసలు దుబాయ్ లో వర్షాలు పడవు అసలు. అటువంటిది అక్కడ 1 గంటలనే పడింది. ఇంకా అంటే ఇంకేం లోకమందలి జనం నీరు నిప్పు జలప్రళయం అణుబాంబులు. ఇప్పుడు మన ఉక్రెయిన్ రష్యా కొడుతుంది, ఆ అణుబాంబులు వేసుకుంటారు. టైం లేదు, ఇంకా ఏ క్షణమైనా స్టార్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి 34 లోపల ఈయన వస్తున్నారు స్వామివారు. పూలవర్షం, రక్తవర్షం ఇవన్నీ ఆయన రాకముందు, ఆ రాకను సూచిస్తున్నమాట. నా రాక ముందు పూలవర్షం కురుస్తుందంట, రక్తవర్షం కురుస్తుందని చెప్పుడు. అది అలాగే కన్నపిల్లల్ని అమ్ముతారు అని తల్లిదండ్రులు తమ కన్నపిల్లలు అమ్ముకుంటారని చెప్పడం అనమాట. ఇలా మన కళ్ళ ముందు రోజు మనం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు తమ డబ్బు ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు అమ్ముకోవడం జరుగుతూనే ఉంది. ఇంకా ఈ కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయంటారు? కుటుంబ సంబంధాలు, ఆస్తి కోసం అయిన వారు చంపుకున్నాడు. అన్నదమ్ములు, అక్కదమ్ములు, భార్య భర్తలు, బంధుమిత్రులు ఒకరినొకరు చంపుకుంటారు. 100 రూపాయలు తాగడానికి ఇవ్వకపోతే చంపేస్తున్నారు సార్. అవునండి, విచిత్రమైన రోగాలు వస్తాయి. 360 వ్యాధులే వచ్చినాయి, వైద్యమే పాడదు నమ్మండి అయ్యా, పాపాత్ర నశింపక చేయ దైవ నిర్ణయం అలాగా జరిగానన్నాడు. అంటే మనకు వచ్చిన కరోనా వైరస్ లాంటివి ఇలాంటి వైరస్లు 360 రోగాలు వస్తాయి, ఆల్రెడీ వచ్చినాయి. ఇంకా 300 రోగాలు ఇంకా. మంకీపాక్స్ వచ్చిందండి. మంకీపాక్స్ స్వామివారి కాలజ్ఞానం ఏం చెప్పినట్టే పెడతడి పుండ్లు, గండమాల పుండ్లు, వీపున రాచ పుండ్లు, రొమ్మున ఈ 6 వ్యాధి రూపాలతో తల ఒక్కలై చేస్తారని చెప్పాడు కాలజ్ఞానుడు. నా మీద భక్తి లేరు అవశ్యం నష్టమైపోయారు అన్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పినట్టు మంకీపాక్స్ కాలజ్ఞానంలో చెప్పబడింది. మంకీపాక్స్ చెప్పబడింది, కరోనా కూడా పెడతడి పుండ్లు అంటే రాచ పుండ్లు, పెడతడి ముఖమున, కాళ్ళకు, చేతులకు ఈ బొబ్బలు లాంటివి వస్తాయి, అది మంకీపాక్సే. క్యాన్సర్ కూడా చెప్పుకుంటారు. క్యాన్సర్ అన్ని 360 రోగాలు అంటే అదే 360 రోగాలు వచ్చినాయి, వైద్యమే పడదాయి అన్నాడు. క్యాన్సర్కి మందు లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కరోనా కూడా మందు లేదు. ఒకవేళ నిజంగా వ్యాక్సిన్ పనిచేసి ఉంటే 1 కోటి మంది ఎలా చచ్చిపోయేవారు? దైవ ధ్యానం కన్నా మించింది లేదయ్యా, అనంత శక్తులు అందులో ఉన్నవి. అష్ట కష్టములకు, కఠిన రోగములకు దివ్యవిషయం నమ్మండి అంటాడు. అనేక కష్టాలకు, కఠిన రోగములకు దివ్యావిషయం దైవ ధ్యానం అంటాడు. కాబట్టి దానికి మందు అవసరం లేదు, మందు ఇదే.
ఇక బంగారం ఎలా ఉంటుంది అంటారు? బంగారం ధర ఆకాశాన్ని అంటున్నాడు కాలజ్ఞానుడు. మనకు బంగారం లెక్క చూసుకుంటే ఒకప్పుడు 60-70 చూసుకుంటే 5,000 రూపాయలు 5,000 రూపాయలు మొదలైంది సార్. ఇప్పుడు 70,000 72,000 నడుస్తుంది. ఇంకా బంగారం 2 లక్షలు దాటుతుంది. 2 లక్షలు 2 లక్షల రూపాయలు దాటుతుంది గ్రామం తులం. ఇక అప్పుడే పుట్టిన బిడ్డలు కూడా మాట్లాడతారు. అప్పుడు పుట్టిన బర్త్డేలు మాట్లాడేది మనం చూస్తూనే ఉన్నాము. చిన్న పిల్లలు కూడా అప్పుడప్పుడు మాట్లాడడం టీవీలో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎగబడుతున్న గర్భిణీలు అని ఒకటి ఉందండి. ఆ పిల్లలకు అట్లా మాట్లాడేందుకు కోసం వాళ్ళు ఆ విధంగా చేస్తున్నాం మనం. ఇక ఆత్మహత్యలు పెరిగిపోతాయి. ఆత్మహత్యలు మనం సహజంగా రోజు పేపర్, మీరు ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ చూసినా ఆత్మహత్యలు. ప్రతి చిన్న విషయానికి చదువుకోపోతే లేకపోతే హాస్టల్ ఉంటే మాస్టర్ ఏమైనా అన్యాన్ని చెప్పేసి తల్లిదండ్రులు తిట్టినా కానీ, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కానీ, ప్రేమ వివాహం జరగలేదని, పెళ్లికి నిరాకరించని. ఇప్పుడు పంచాంగాలు నమ్ముతారంటారు ఫ్యూచర్ లో? పంచాంగాలు పనికి మాలిపోయి నవగ్రహాలు నడకలు మారాను, కాల తలకిందు నడిచాను. ఇప్పుడు మనం చూసాం చాలా మంది పంచాంగాలు చూసి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, కేసీఆర్ గెలుస్తారు అని చెప్పాడు. బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు ఫలించవున్నాడు. చాలా మందికి ఆయనకు ఎందుకు ఫెయిల్ అయిందో తెలియదు. వేణుస్వామి వేణుస్వామి చాలా మంది బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు ఫలించవు, కాలజ్ఞానం మాత్రమే జరుగుతుందని చెప్పాడు. ఆయన బ్రాహ్మణుడు చెప్పిన ప్రశ్నలు ఫలించవు. అట్లా మరి ముక్కు పుడక అన్నారు కదా, అంటే కనకదుర్మ ముక్కు పుడకని తాగితే అన్నారు కదా, అంటే దాని అర్థం ఏంటంటే అసలు మాకు అందరికీ అర్థం. కృష్ణానది ఉప్పొంగి ఆ అమ్మవారి ముక్కు పుగను తాగుతుంది అన్నమాట. అంటే అంత నీరు వస్తుంది. ఇప్పుడు మనం చూసాము, ఇప్పుడే మన ఖమ్మంలో కానీ ఇక్కడ ఏది మన మున్నేరు వాగు ఎంత గ్రోచ్. ఈ విజయవాడ కూడా దాదాపు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా మునిపోవడం జరిగింది. ఇది చిన్న స్టార్టింగే. ఇది 2 క్రోధినామ సంవత్సరం మొదలుకొని ఉత్పాతాలు పెరిగిపోయినాడు. ఇది స్టార్టింగే. ఈ 2024-30 ఏం జరగబోతుందో నేను కాలజ్ఞానంలో ఆ గ్రంథంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా మందికి ఇది 2034 ఏంటి, ఇంకా చాలా ఉంది. కలియుగం 4,32,000 సంవత్సరాలు కదా ఇప్పుడు జరుగుతున్నది. కలియుగం అంటే వాళ్ళకు కలియుగానికి క్రీస్తు శకానికి తేడా తెలవకుండా ఇప్పుడు 2024 అంటున్నారు. అంటే మన దేశాన్ని విదేశీయులు పాలించిన కాబట్టి క్రీస్తు శకం నుండి లెక్కిస్తున్నారు. క్రీస్తు పుట్టి 2024 సంవత్సరం. అంతకంటే ముందు కలియుగం ప్రారంభమై 3,101 సంవత్సరాలు అయింది. 3,101 సంవత్సరానికి 2024 కలిపితే 5,000 కలియుగము 5,105 సంవత్సరం నడుస్తుంది. 5,000 సంవత్సరాలు నేను భూమిపైకి వస్తాను, అవతరిస్తాను కాలజ్ఞానం చెప్పబడింది. అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లవచ్చే భానువారే చామర్ద వీరభోజ సముద్రం అన్నాడు కాలజ్ఞానుడు. కాబట్టి వీరభోగ వసంతరాలుగా స్వామివారు అవతరించడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే 2000 ఇంకొక ఎన్ని సంవత్సరాలు మన మొత్తం ఈ ప్రపంచం అంతా ఉంటదంటారు? ఇంకెన్ని సంవత్సరాలు? 2034 లోపల ఇది 70% పోతుంది సార్. కల్కి అవతారం గురించి చెప్పండి. ఎప్పుడు రావడానికి అవకాశం ఉందంటారు? కల్కి అవతార విశేషాలు ఏమిటి? కల్కి అవతారం అంటే 2034 వీరభోగ వసంతగా ఆల్రెడీ అవతరణ జరిగింది. అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లవచ్చే భానువారే చామర్దం వీరభోజ సముద్రం అన్నాడు. అంటే ఎప్పుడైతే మనకు భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడు గీతలో ఏం చెప్పండి అంటే, పవిత్రానాయ సాధువునాం వినాయ చతుష్కం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు ప్రతి యుగంలో నేను అవతరిస్తానని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ కలియుగంలో పాపం పెరిగిపోయినందున వీరబ్రహ్మ స్వామి వీరభోగ సంతలుగా అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లపచ్చే భానువారే చామర్ద వీరభోజ సముద్రము అంగీరనామ సంవత్సరంలో స్వామివారు అవతరించడం జరిగింది. 2035లో ఆనంద సంవత్సర పాల్గొన బౌల సప్తమి శుక్రవారం మోహిని విషబాన మాకును మీకును దర్శనమయ్యేనాడు. 2035లో ప్రపంచమంతకి స్వామివారు దర్శనం ఇస్తున్నాడు. అంతవరకు 35 లోపలనే 70% జనాభా సరిపోతుంది. అంటే దాదాపు 600 కోట్ల జనాభా నశిస్తుంది. అయితే ఆ పేరును వీరభోగ వసంతరాయలు. కాశీ వద్ద గంగ దొరుకుతుంది. కాశీ వద్ద గంగ కానరాకపోయేనాడు. అంటే ఈ కాశీ ఆ నది గంగా నది పొడున అనేక ప్రాజెక్టులు కట్టి ఆ నది అంటే నది ప్రవాహం ఆగిపోయే అవకాశం ఉంది. ఆ రాక అంటే 2030 లోపల ఆ గంగ కానరాకుండా పోతుంది. ఎర్రచీమ ఎలా కనపడుతుంది? ఎర్రచీమ ఏనుగు రూపంలో కనపడేను ఆ విధంగా. ఇంకా మీకు తెలిసినంత వరకు ఇంకా విశేషాలు ఏమైనా చెప్పండి ఒకసారి. అంటే పాపాలని చెప్పారు. పాపాలంటే ఏమేమి పాపాలు? పాపాలంటే ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు మనకు జరిగేవన్నీ మనం అంటే పాపం అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు సో ప్రతి యుగంలో అవతరిస్తుందని చెప్తారు. ఆ విధంగా పూపి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా మనం ఈ కలియుగంలో అంటే ధర్మం లేదు, న్యాయం లేదు, అక్రమాలు అన్యాయాలు అంటే పాపం అనేది ఇక పెరిగిపోయింది. చుట్టాలు లేరు, బంధువు లేదు, అన్న లేదు, అక్క లేదు, తమ్ముడు లేడు. డబ్బు కోసం ఓనూరు మోసగించుకోవడము, ప్రాణమానాలు తీసుకోవడము, ఆస్తి కోసం చంపుకోవడము. మరి కంచి కామాక్షమ్మ గురించి చెప్పండి, ఏమని చెప్పారు బ్రహ్మ? కంచి కామాక్షమ్మ మాట్లాడుతాని చెప్పిండు. కంచి కామాక్షమ్మ కళ్ళలో నీళ్లు కారుతాని చెప్పిండు. శ్రీశైలంలోని విగ్రహాలు ఆడి పాడి డ్యాన్స్ చేస్తాయి.
ఆడి డ్యాన్స్ చేసి డ్యాన్స్ చేస్తాను అనమాట. పాపాత్మ పట్టి కత్తితో చంపేస్తాను చెప్పాడు. యాగంటి నందీశ్వరుడు అంతకంతగా పెరిగి కలిగాంతన రంకె వేసి రాళ్ళు మింగి వీరభోగ వసంతరాడు వస్తాడని చెప్తుంది. అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. అంటే వీరభోగ వసంత రావడానికి ముందు ఆ యాగంటిలో ఉన్న నందీశ్వరుడు ఇప్పుడు మనకు దాదాపు ఒక 100 సంవత్సరాల కింద తీసుకుంటే నంది చాలా చిన్నగా ఉండేది. అది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు అది వచ్చి మెజర్మెంట్ చూసి ఇది పెరుగుతున్నట్లు నిర్ధారణ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే. యాగంటి నందీశ్వరుడు అంతకంత పెరిగి దాదాపు చాలా చిన్న ఉంది. ఇంత పెద్ద ఈ హాల్ అంతా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు నంది అంటే రాళ్ళు మింగి రంకె వేసి వీరభోగ వసంతులని మాట్లాడుతుంది. కాళ్ళు దువ్వుతుంది. ఓకే. కాళ్ళు వేసి రంకేస్తుంది. రంకె వేసి రాళ్ళు మింగి వీరభోగ వసంతాలు వస్తున్నాయని చెప్తాను. ఆయన రాకుండా చెప్తుంది ముందుగానే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళు మొసళ్ళు వస్తాయని అన్నారండి. వెంకటేశ్వర స్వామి అసలు మొసలు జరగబడతాయి. ఇది భవిష్యత్తు వాక్యం, జరగబోతుంది. ఇది జరిగి తీరవలసిన వాక్యం. ఇప్పుడు మన కాలజ్ఞంలో ఎప్పుడైతే చెప్పినవి ఆల్రెడీ జరిగిపోయి జరుగుతున్నవి, జరిగి తీరవలసినవి కూడా 2034 లోపల జరిగి తీరుతాయి. అందులో సందేహం ఏమాత్రం సందేహమే లేదు. కాలజ్ఞానం అక్షర సత్యంగా చెప్పిన జరుగుతాయి. వినాయకుడి గురించి అని చెప్పారండి. వినాయకుని వీధిగా వినాయకుని పూజలు జరిగాయి అన్నాడు కాలజ్ఞంలో. మనం వినాయక చవితి రోజు ప్రతి వీధి కొన్ని వేల విగ్రహాలు విగ్రహాలు పెట్టి పూజించి ఆ పూజలు చేయడం జరుగుతూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కొండ చర్యలు విరిగి రీసెంట్ గా మనకు కొండ చర్య విరిగిపడి కేరళ వయనాడులో కానీ 500 మంది చనిపోతుంది. ఇంకొక అక్కడ కూడా 2000 మంది చనిపోవడం జరిగింది 2 months బ్యాక్ కూడా. మతాల గురించి అని చెప్పారంటే మతాలు మార్చుకుంటారు, డబ్బుల కోసం సొమ్ముల కోసం మతాలు మార్చుకుంటారని చెప్పిండు కాలజ్ఞానుడు. మనం చూస్తూనే ఉన్నాం. మతం మార్చుకుంటారు.